నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో విజయవాడలో వరలక్ష్మి నగరంలో జరిగిన దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని మీ ముందు పంచుకోవాలని మేము ఆశపడుతున్నాం. ఈ సాక్షిని మీరు అనేక మంది బలపడాలని దానికోసమే తప్ప ఇదేదో సంస్థ గురించో ఎవరో గొప్ప గురించి కాదు. దేవుడిని చేసిన కార్యాన్ని ఆయన మహిమను అనేక మందికి తెలియజేసి ఇలాగా అనేక మంది బాధపడతారు. వాళ్ళందరూ దేవుడిని తలుసుకుంటే జరగనిది ఏది లేదు అని తెలుసుకోవటానికి ఈ సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఆశపడుతున్నాం. వరలక్ష్మి నగరంలో కోటి తమ్ముడు వాళ్ళ చెల్లె కదండి, పేరు శ్రావణి, తల్లి గారి పేరు మీ పేరు మీరు సంసారమ్మ. ఈ కుటుంబాన్ని దేవుడు ప్రేమించి ఆకిళ్ళ పరిచర్య చేస్తున్న నన్ను ఈ వరలక్ష్మి నగరం విజయవాడ ప్రాంతానికి పరిచయం చేసి ఫోన్లోనే ఈ బిడ్డలకి ప్రార్థన చేస్తాం. అప్పుడు సమస్య ఏంటంటే గర్భంలో ఆ రక్తస్రావం బ్లీడింగ్ బాగా అవటం వల్ల డాక్టర్లు ఈ పిండం నిలబడతాం కష్టం అని చెప్పి తీసేసుకున్నప్పుడు ఆ అర్ధరాత్రి సమయంలో ప్రార్థన చేసినప్పుడు హాస్పిటల్కి వెళ్ళక ముందే దేవుడు అక్కడ గొప్ప అద్భుతాన్ని ఆ రక్త బ్లీడింగ్ని తగ్గించాడు. రెండోది అలా జరుగుతాం గల 9 నెలల బిడ్డకు వచ్చిన తర్వాత 9వ నెలలో హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు మరలా ఆ రక్త బ్లీడింగ్ అయితే అమ్మన్న ఉంటుంది లేకపోతే బిడ్డన్న ఉంటారు, ఇద్దరు ఎవరో ఒకటి ఉంటారని డాక్టర్లు చెప్పినప్పుడు ఏప్రిల్ 31వ తారీఖు నైట్ 12 గంటలకి కోటేష్ ఫోన్ చేసినప్పుడు ప్రార్థన చేసినప్పుడు, ఇదిగో మీ చెల్లికి మాత్రం ఏం కాదు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, తల్లి బిడ్డల కాడ ఇద్దరు క్షేమంగా ఉంటారు, మగబిడ్డని దేవుడు ఇస్తాడని ఆ రోజున దేవుడు ఖచ్చితంగా చెప్పినప్పుడు ఆ తెల్లార మే 1వ తారీఖున ఈ బిడ్డ పుట్టాడు. ఈ రోజున మన ముందు సజీవుడిగా ఆ బిడ్డ ఉన్నాడు. దాన్ని బట్టి దేవుడు చేసిన ఈ కార్యం అంటే ఎందుకు ఈ సాక్ష్యం రికార్డ్ చేస్తున్నామంటే దేవుడు చేసిన కార్యము ఎవ్వరికి అంత చిక్కకుండా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. రక్తస్రావం ఆపాడు. డాక్టర్లో బిడ్డ ఉండొచ్చు లేకపోతే తల్లి ఉండొచ్చు, ఇద్దరు ఎవరో ఒకటి ఉండొచ్చు అన్న డాక్టర్లో ఆ మాటను కొట్టివేసి ఈ రోజున మన ముందు సజీవులుగా తల్లిని బిడ్డని క్షేమంగా ఉంచాడు. దాన్ని బట్టి దేవాది దేవునికే మహిమ కలుగును గాక. ఆమె ఈ సాక్ష్యం ద్వారా దేవునికే మహిమ.